వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సంస్థ రాష్ట్ర అధ్యక్షులు గ్రంథం రవికుమార్ ను జిల్లా రజక చైతన్య సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో గల రజక కమ్యూనిటీ హాల్లో కాకినాడ జిల్లా రజక చైతన్య సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గురజాపు శ్రీనివాసరావు అధ్యక్షతన రజక చైతన్య సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపర్తి కామేశ్వరరావు ముఖ్య అతిథిగా జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సంస్థ రాష్ట్ర అధ్యక్షులు గ్రంథం రవికుమార్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన కారణంగా ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సమావేశంలో సన్మాన గ్రహీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఈ ఉపాధ్యక్షుని పదవిని ఇచ్చిన జగనన్నకు ఈ పదవి రావడానికి సహకరించిన జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పదవిని చాలా బాధ్యతాయుతంగా తీసుకుని రాబో ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని, మరలా తిరిగి జగనన్న ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, తదుపరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రజకుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో కరప మాజీ ఎంపీపీ కమిడి సీతామహాలక్ష్మి, వేములవాడ సర్పంచ్ కె మంగాదేవి, శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డిఈ సూర్యనారాయణ మరియు ముఖ్యులు పాల్గొన్నారు. ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి యొక్క సేవలను గుర్తించి ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరి ఎన్నిక చేసి వారి సేవలను మరి పార్టీకి వినియోగించుకునేలాగా మా యొక్క రజక కుల అంతటికీ కూడా మరి గొప్ప ఉన్నతమైన స్థానాన్ని ఏర్పాటు చేసి ముందు రాబో కాలంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా చైతన్యపరిచే ఉద్దేశంతో ఈనాడు మరి మా రవికుమార్ గారికి ఈ పదవి ఇవ్వడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం. మరి ఈ సందర్భంలో మా రజక చైతన్య సంస్థ జిల్లా అధ్యక్షులు, పూజ్యులు మరియు పెద్దలు మా వాడపర్తి కామేశ్వరరావు గారు ఆధ్వర్యంలో వారికి ఈ యొక్క సత్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క స్ఫూర్తితో మా అందరం కూడా రాష్ట్రంలో ఉన్న రజకుల్ని మిగతా అందరినీ కూడా మరి చైతన్యపరిచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావడానికి, మళ్ళీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మా యొక్క కృషి మా అందరం కూడా వారి వెంట ఉంటామని మేము సైతం సిద్ధమేనని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై వైఎస్. నాకు ఇక్కడ కాకినాడ జిల్లా నుంచి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల నేను రావడం జరిగింది. దానికి మీరందరికీ నేను నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మన శ్రీని గారికి, కామేశ్వరరావు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి రజక సోదరిమణులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నాకు ఈ పదవి రావడానికి ముఖ్య కారణం ఇక్కడున్న ఎంపీలు, జిల్లాలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ సహకారంతో నాకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ పదవిని నాకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పదవి. ఇది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఈ సేవాదళ్ అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆయన మానసపుత్రికగా తయారు చేసి చాలా సిన్సియర్గా పద్ధతిగా పనిచేసే వాళ్ళందరినీ కూడా ఈ విభాగంలో వేసి పార్టీకి అనుకూలంగా వర్క్ చేయడానికి చాలా పకడ్బందీగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విభాగాన్ని చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి కార్యక్రమాలు చేపడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుంది. ఇటువంటి విభాగానికి నాకు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం అనేది నేను చాలా కృతజ్ఞుడై ఉంటాను. నన్ను గుర్తించి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, దీన్ని సహకరించిన మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పదవిని ఇచ్చిన బాధ్యతని సక్రమంగా, నిర్విఘ్నంగా నేను అన్ని జిల్లాలు తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబో 2024 ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి మళ్ళీ అధికారం చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి నా సాయశక్తిలో కృషి చేసి, రాయింబావులో కృషి చేసి నేను ఈ పార్టీ అధికారంలో తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత రజకుల యొక్క సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఉన్న సమస్యలు
మా రజకుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.